ప్రియమైన వార్లారా, ఎలా ఉన్నారు? ఈ ఉదయకాలం ఎలా ఉన్నది? సంతోషంగా ఉన్నారా? మనసానందంతో ఉన్నారా? ప్రభువునందు ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఉండాలి, సరేనా? అందుకే కదా దేవుడు ప్రతిదినం మీతో మాట్లాడుచున్నారు. యేసుతో నడుచుట మన భాగ్యమై ఉన్నది కదా. ఆయన నాకు తోడుగా ఉన్నారు, నేను సంతోషంగా ఉన్నానని చెప్పాలి కదా. ఎక్కడండి సంతోషము? ఒక కాలమున బాగా ఉండేవారము, ఇప్పుడు అన్నిటినీ కోల్పోయి నిలబడ్డాము. ఒక కాలములో అన్ని ఐశ్వర్యముగా, ఆస్తి, సమృద్ధి కలిగిన వారమై ఉండేవారం, ఇప్పుడు అన్నిటినీ కోల్పోయాము. ఒక కాలంలో నాకు మంచి పని, వరుమానం ఉండేది, ఇప్పుడు అన్నిటినీ కోల్పోయాను. ఒక కాలంలో బిజినెస్ ఓహో అంటూ ఉండేది, ఇప్పుడు అన్నీ అప్పులైపోయినవి. కనుక ఒక కాలంలో దేవుడు నన్ను ఆశీర్వదించాడని సంతోషంగా ఉండేవారు, ఇప్పుడు అలా లేదు అని అనుకుంటున్నారా? కనుక ఆశీర్వాదం మీ జీవితంలో స్థిరంగా నిలబడలేదు. స్థిరంగా ఉండలేదా? దాని కారణమేంటి అని చెబుతున్నారా? వేదవాక్యములో సామెతలు 10వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు చెబుతున్నారు, నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. ఆశీర్వాదము పొందుకొనుట ఒక అనుభవము. అవి మన జీవితంలో నిరంతరంగా ఉండాలి. అనేక మంది ఆశీర్వాదములు పొందుకుంటారు, తర్వాత వాటిని కోల్పోయేదరు. ఉద్యోగం కోల్పోయాము, బిజినెస్ కోల్పోయాను, ఆరోగ్యం కోల్పోయాను, ఆశీర్వాదము కోల్పోయానని అంటారు. అవి నిరంతరంగా ఉండలేదు, కొంచెం కాలం ఉన్నవి, తర్వాత పోయినవి. ఆ విధంగా మీరు కష్టపడుతున్నారు కదా. కనుక ఆశీర్వాదం వచ్చినది నిజము, ఇప్పుడు అది పోగొట్టుకున్నాము అంటే అది స్థిరంగా నిలబడలేదు అని అర్థము. అయితే దేవుడు ఏం చెబుతున్నారు? నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదము వచ్చును. కనుక మీ జీవితంలో, కుటుంబంలో ఆశీర్వాదం నిలబడాలంటే దేవుడు ఎదురుచూసే ఒక కార్యము, నీతిమంతులై ఉండాలి. అనీతితో కూడిన కార్యములు చెయ్యకూడదు. ఎవరు నీతిమంతులంటే తమ పాపమును విడిచి మారుమనసు పొంది యేసుని హృదయములో చేర్చుకొని రక్షణ అనుభవమును పొందుకున్నవారు నీతిమంతులు అని వేదంలో చెప్పబడినది. ఆయన రక్తము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. కనుక దేవుడు మన పాపములన్నిటినీ క్షమించి నీతిమంతులు అన్న ఒక అనుభవమును ఇచ్చుచున్నారు కదా. అందులో స్థిరంగా ఉండాలి. మళ్ళీ అవినీతితో కూడిన కార్యములు చెయ్యకూడదు, నీతి అయిన కార్యము చెయ్యాలి. మీరు చేసే కార్యము, మాట్లాడే కార్యము నీతిగలదై ఉన్నదా? కొందరు రక్షింపబడినాము అని అంటారు, అవినీతితో నడుచుకుంటారు. వారు మాట్లాడునది, చేయునది అంతా చూస్తే మనకే మనసులో కష్టం కలుగుతుంది. అవినీతి గలవారై ఉంటారు. ఇంటికి వచ్చిన కోడల్ని ప్రేమించకుండా అవినీతితో నడుచుకుంటారు. అత్తమ్మను తల్లి వలె ప్రేమించకుండా వేరే ఇంటి మనిషి వలె, అదేమనగా సంబంధం లేని వారి వలె వారిని చిత్రహింస చేసి అవినీతితో నడుచుకుంటారు. మాట్లాడేవన్నీ అవినీతితో ఉంటాయి. వాగ్వాదం చేస్తారు, మేము చెప్పినవి కరెక్ట్ అని మాట్లాడతారు. కొందరు భర్తకు లోబడకుండా నడుచుకొనుట గొప్పగా భావించుతారు, భర్తను ఎదిరించి మాట్లాడెదరు. కొందరు భర్తలు భార్యలను కొట్టడము, చేయి చాపి తారుమారుగా మాట్లాడడము, అది అవినీతి. అయితే చర్చికి వెళతారు, బైబిల్ చదువుతారు, ప్రార్థించెదరు. ఆశీర్వాదము ఎలా నిలబడునని అనుకుంటారు? ఊరికే భక్తితో ఉంటే చాలదు, విశ్వసిస్తే మాత్రం చాలదు. నీతితో నడుచుకోవాలి. మీ నడవడికలో, మాటల్లో, చేష్టల్లో. మీరు ఉద్యోగం చేసే స్థలంలో అవినీతితో నడుచుకొనరాదు. లంచం తీసుకొనుట, అన్యాయం చేయుట, క్రమంగా పని చేయకుండా మోసం చేస్తూ అవినీతితో నడుచుకొనడము, ఇవన్నీ మీ ఆశీర్వాదములను కొంచెం కొంచెంగా తొలగింపు చేయును. ఆశీర్వదింపబడ్డాము, ఇంకా ఎవరు కదిలించలేరని అనుకోకండి. కోల్పోయే పరిస్థితి వచ్చును. అనేక మంది అలా కోల్పోయిన వారిని నేను చూసి ఉన్నాను. తర్వాత కూర్చుని ఏడుస్తారు దేవుని సన్నిధిలో. మీరలా లేకుండా ఈ ఆశీర్వాదములు మీ జీవితంలో నిరంతరంగా ఉండాలంటే మీరు చేసే కార్యములన్నీ న్యాయం గలవై ఉండాలి. దేవా, నేను ఎప్పుడూ నీతితో నడుచుకోవాలి, అవినీతిగా ఏది మాట్లాడకూడదు, నడుచుకొనకూడదని సమర్పించుకోండి. మీరు కోల్పోయిన వాటిని ప్రభువు మీకు తిరిగి అనుగ్రహించును. సమర్పించుకుంటారా? అవును, నేను అవినీతితో నడుచుకున్నాను, మాట్లాడినాను, చేశాను అంటే ఆ ప్రజల కార్యము సరిచెయ్యండి, నేను వారికి చేసిన అవినీతితో కూడిన కార్యమును క్షమించండి అని చెప్పండి. ఇక నీతితో నడుచుకొనుటకు సమర్పించుకోండి. మీలో ఒక మార్పు కలుగుట దేవుడు చూచినప్పుడు కోల్పోయిన ఆశీర్వాదమును దేవుడు మళ్ళీ అనుగ్రహించును. అప్పుడు మీరు వాటిని కాపాడుకుంటారు, సరేనా? దేవా, నేను నీతిమంతునిగా ఉండుటకు నన్ను పిలిచారు. మీ రక్తముతో నన్ను కడిగి నన్ను పరిశుద్ధపరచుడి. నేను చేసే కార్యము, మాట్లాడే కార్యములన్నీ న్యాయంగా ఉండాలి. అవినీతితో ఏదీ మాట్లాడకూడదు, నడుచుకొనకూడదు. నన్ను క్షమించండి, నన్ను పరిశుద్ధపరచండి, నన్ను సమర్పించుకుంటున్నాను. నేను కోల్పోయిన ఆశీర్వాదములను మళ్ళీ నాకు ఇవ్వండి. నా జీవితంలో ఈ ఆశీర్వాదములు స్థిరంగా నిలబడినట్లు ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్.
జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.